సీఎం చంద్రబాబు బందరు పోర్టు పరిశీలించారు. పోర్టు పనుల పురోగతి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందరు పోర్టు పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2025 డిసెంబర్ నాటికి పోర్టు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరిశ్రమలు ఆహ్వానిస్తామని, పోర్టు పనుల విధానం మార్చడం తనకు ఇష్టం లేదని చంద్రబాబు అన్నారు. వచ్చాను, పోర్టు చూశాను, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి. 24% 865 కోట్ల రూపాయల వర్త్ పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్ గా మాస్టర్ ప్లాన్ లో 16 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్ట్ లో 3,696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్, ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. ఒక 45 నిమిషాలు, ఒక గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ను అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం.